హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. దిస్ ఈజ్ శ్రీజ. సో ఇవాళ వీడియో వచ్చేసి డెవాప్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో డెవాప్స్ అంటే ఏంటి అనే కన్ఫ్యూజన్ చాలా మెంబర్స్కి ఉంది. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో డే బై డే డెవాప్స్ పైన ఫోకస్ అనేది పెరుగుతుంది. సో మనం ఏదైనా తీసుకుందాం, నార్మల్గా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఏదైనా డొమైన్ తీసుకుందాం. సో ఇవన్నీ ఏంటి టెక్నాలజీస్. సో మనం నార్మల్గా ఏం చేస్తాం, టెక్నాలజీస్ నేర్చుకుంటాం, దానిపైన వర్క్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో డెవాప్స్ అనేది ఒక స్పెసిఫిక్ టెక్నాలజీ అనేది కాదు. సో డెవాప్స్ అనేది ఒక మెథడాలజీ. సో మెథడాలజీ అంటే ఏంటి, ఒక వర్క్ చేసే ప్రాసెస్. సో దీన్నే మనం డెవాప్స్ అంటాం. సో వర్క్ చేసే ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకి కాలేజ్లో ఒక ప్రాజెక్ట్ అనేది ఇచ్చిండ్రు. సో ఆ ప్రాజెక్ట్కి మనం సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయాలి. సో మనం ఎలా డెవలప్ చేస్తాం, మనకి ఏదైనా ఐడియా వస్తుంది. సో ఐడియాని ఇంప్లిమెంట్ చేసేస్తాం. నార్మల్గా స్టెప్స్ అనేది లేకుండానే కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. బట్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఒక క్లయింట్ వచ్చి ఒక ప్రాజెక్ట్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కోడింగ్ అనేది స్టార్ట్ చేయరు. సో వాళ్ళకి ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. సో SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. లైక్ సో ప్లానింగ్. సో నార్మల్గా ఒక క్లయింట్ వచ్చి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటారు. అండ్ సెకండ్ థింగ్ రిక్వైర్మెంట్. సో క్లయింట్కి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది అనేది తెలుసుకుంటారు. సో ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని డిజైన్ అనేది చేస్తారు. సో ఆ డిజైన్ చేసిన తర్వాత క్లయింట్కి చూపిస్తారు. సో మీ రిక్వైర్మెంట్ పట్టుకొని ఇలా డిజైన్ చేసామని చూస్తారు. సో ఆ డిజైన్ అనేది క్లయింట్ అనేవాడు అప్రూవ్ చేశాకనే కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మనకి ఇలా డిఫరెంట్ ఫేజెస్ అనేటివి ఉంటాయి. మనకి SDLCలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేటివి ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ని కంపెనీస్ అనేటివి యూజ్ చేస్తున్నారు. లైక్ మనకి ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్ మోడల్ కానీ V మోడల్స్ అనేటివి ఉన్నాయి. సో ప్రజెంట్ ఉన్న కంపెనీస్ మనకి ప్రీవియస్ మోడల్స్ ఏవి ఉన్నాయో వాటిని యూజ్ చేయట్లేరు. సో ఎందుకు యూజ్ చేయట్లేరు అనేది తెలుసుకుందాం. సో ఒక క్లయింట్ వచ్చాడు, ఒక రిక్వైర్మెంట్ ఇచ్చిండు. సో రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది ఒక 6 monthsలో కంప్లీట్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసిన 2 monthsకి ఏమవుతుంది, మళ్ళీ క్లయింట్ దాంట్లో చేంజెస్ కానీ అప్డేట్స్ అనేటివి చేయాలనుకున్నాడు. సో చేయాలనుకున్నప్పుడు మనం ఏవైతే ప్రీవియస్ మోడల్స్ వాటర్ ఫాల్ మోడల్ కానీ V మోడల్ యూజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చామో ఆ రిక్వైర్మెంట్ని ఫిక్స్ చేసుకుంటుంది. సో మనం నార్మల్గా మిడిల్లో వచ్చి ఏదైనా అప్డేట్ కానీ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే అవి తీసుకోవు. సో అలాంటప్పుడే కంపెనీస్ ఏం యూజ్ చేస్తాయి, అజైల్ మోడల్ని యూజ్ చేస్తాయి. అజైల్ మోడల్ ఏం చేస్తుంది, ఇక్కడ నార్మల్గా ప్రాజెక్ట్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఏమైనా చేంజెస్ ఉన్నా వాటిని అడాప్ట్ చేసుకుంటుంది. సో మనకి ఇక్కడ అజైల్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు ఒక మెథడాలజీ కావాలి. సో ఆ మెథడాలజీయే డెవాప్స్. సో డెవాప్స్ యొక్క వర్కింగ్ ప్రాసెస్ని మనం అజైల్ మోడల్ అంటాం. సో నార్మల్గా డెవాప్స్ యూజ్ చేయని కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ప్రీవియస్ మోడల్స్ ఏవి ఉన్నాయో వాటిని యూజ్ చేస్తున్నాయి. సో అవి యూజ్ చేయడం వల్ల కంపెనీస్ అనేటివి ఏం ఫేస్ చేస్తున్నాయి అనేది తెలుసుకుందాం. సో మనం ఏదైనా కంపెనీ తీసుకుందాం. సో ఒక కంపెనీలో ఒక 2 teams అనేటివి ఉంటాయి. ఒకటి వచ్చేసి డెవలప్మెంట్ టీం ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఆపరేషన్ టీం ఉంటుంది. సో డెవలప్మెంట్ టీం యొక్క వర్క్ ఏంటి, ఒక క్లయింట్ వచ్చి ఒక ప్రాజెక్ట్ అనేది ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ పైన డెవలప్మెంట్ టీం ఏం చేస్తుంది, ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తుంది. సో డెవలప్ చేసిన తర్వాత డెవలప్మెంట్ టీం ఏం చేస్తుంది, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది, ఆపరేషన్ టీంకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సో అప్పుడు ఆపరేషన్ టీం ఏం చేస్తుంది, దాన్ని మెయింటైన్ చేస్తుంది. మనకి ఇక్కడ మెయింటైన్ అంటే ఏంటి, అక్కడ ప్రాజెక్ట్లో ఏమైనా క్రాషెస్ ఉన్నాయా, ఏమైనా డిస్ట్రప్షన్స్ ఉన్నాయా అని తెలుసుకొని వాటిపైన వర్క్ చేయడం. సో ఇక్కడ ఏమవుతుంది, డెవలప్మెంట్ టీం ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసింది, ఎవరి హ్యాండ్ ఓవర్కి ఇచ్చేసింది, ఆపరేషన్ టీం హ్యాండ్ ఓవర్కి ఇచ్చేసింది. సో అలా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయినాక సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఇష్యూస్ అనేటివి, బగ్స్ అనేటివి రేజ్ అవుతాయి. సో బగ్స్ అనేటివి రేజ్ అయినప్పుడు మళ్ళీ ఆపరేషన్ టీం బ్యాక్కి వెళ్ళి డెవలప్మెంట్ టీంకి ఇలాంటివి ఫిక్స్ చేయండి అని అడగరాదు. సో ఎందుకు అడగరాదు, డెవలప్మెంట్ టీం అప్పుడు ఏం చేస్తుంది, వీళ్ళ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాక వేరే ప్రాజెక్ట్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆపరేషన్ టీంకి డెవలప్మెంట్ టీంకి లింక్ అనేది ఉండదు. సో ఇలా లింక్ చేయడానికి మనం అజైల్ని అడాప్ట్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ని మనం డెవాప్స్ అని అంటాం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, డెవాప్స్ అనేది ఓన్లీ మెథడాలజీ. సో డెవాప్స్ అనేది ఓన్లీ వర్క్ చేసే ప్రాసెస్ మాత్రమే, జస్ట్ వే ఆఫ్ వర్కింగ్. సో మనం నార్మల్గా వింటుంటాం, డెవాప్స్ నేర్చుకోండి అంటారు, లేదంటే డెవాప్స్ నేర్చుకున్నామని అంటారు. సో మనకు తెలిసిన ప్రాసెస్లో డెవాప్స్ అంటే ఏంటి, జస్ట్ వర్కింగ్ చేసే ప్రాసెస్. సో మనకు డౌట్ రావచ్చు, డెవాప్స్ అనేది వర్కింగ్ చేసే ప్రాసెస్ మాత్రమే, సో దాంట్లో ఏముంది నేర్చుకోవడానికి అనేది ఉంటుంది. సో వర్క్ చేసే ప్రాసెస్లో మనం కరెక్ట్గా వర్క్ చేయాలంటే చాలా స్టేజెస్ అనేటివి ఉంటాయి, చాలా టూల్స్ అనేటివి ఉంటాయి. సో నార్మల్గా అజైల్ మోడల్ తీసుకుందాం. సో SDLCలో అజైల్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏముంటాయి, కొన్ని డిఫరెంట్ ఫేజెస్ అనేటివి ఉంటాయి. లైక్ ప్లానింగ్ కానీ, రిక్వైర్మెంట్ కానీ, డిజైన్ కానీ, ప్రోటోటైప్ కానీ, లేదంటే డెవలపింగ్ అనేది డిఫరెంట్ ఫేజెస్ అనేవి ఉంటాయి. సో అలాగే డెవాప్స్లో కూడా చాలా డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి.
సో మనము డెవాప్స్లో ఆ డిఫరెంట్ స్టేజెస్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా ఆర్ బేసిక్ అచీవ్మెంట్ చేయడానికి మనకి స్టేజెస్లలో టూల్స్ అనేటివి నేర్చుకోవాలి. సో ఆ టూల్స్ నేర్చుకోవడాన్ని మనము డెవాప్స్ నేర్చుకోవడం అని అంటాము. సో మనకి కంపెనీలో జాయిన్ అయ్యాకనే ఆ వర్కింగ్ ప్రాసెస్ అనేది తెలిసినప్పుడు డెవాప్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. నార్మల్గా జాబ్లో జాయిన్ అవ్వక ముందు మనకు డెవాప్స్ అనేది వచ్చు అని ఎవరన్నా అంటారు కదా. సో అది అంటే ఏంటి, నార్మల్గా వర్కింగ్ చేసే ప్రాసెస్లో ఏమైతే టూల్స్ ఉన్నాయో దాన్ని నేర్చుకోవడాన్ని డెవాప్స్ అని అంటాం. సో డెవాప్స్ నేర్చుకోవడం అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి అనే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కంటెంట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.